మన వరంగల్లో ఒక విచిత్రమైన అద్భుతాన్ని చూద్దాం. ఎంత వీక్ గా ఎంత లేకిగా ఇక్కడ మున్సిపాలిటీ ఉందో, పర్సనాలిటీ లేకుండా ఉన్న మున్సిపాలిటీ మనం వరంగల్లో చూడొచ్చు. ఈ చెత్తబల్ల మధ్యలో చూడండి. కాకతీయులు ఏలిన నేల ఇది, పోతన గారు పుట్టిన నేల ఇది. పోతన రోడ్డు అని పెట్టారు, సంతోషం. కానీ ఈ పోతన గారికి ఏమన్నా విలువిస్తున్నారా? ఈ పోరుగడ్డలో ఎర్రగడ్డ బ్యాచ్ తయారైందా? పోతన గారి చేతిలో గంటమేది? పోతన గారి రూపానికి విలువేది? ఆ స్త్రీమూర్తి ముక్కేది? ఇక్కడ సరైన మొక్కేది? దీనికి దిక్కేది? ఇదేనా పోతన గారికి మనం ఇచ్చే గౌరవం, ఇవ్వాల్సిన గౌరవం? తెలుగులో భాగవతాన్ని రచించినటువంటి మహానుభావుడు, రామ సాక్షాత్కారాన్ని పొందిన ఈ మహానుభావుడికి వరంగల్లు వాసులు ఇదేనా గౌరవం ఇచ్చేది, ఇవ్వాల్సింది? శిలాపలకం అని పెట్టారు, ఒక్క అబద్ధం. శిల మాత్రమే ఉంది. ఈ పలకం కేవలం ఈ పోరంబోకులు కాగితం మీద రాసి పెట్టారు. ఇది చెక్కించి కదా పెట్టాలి. నేను ఇలా కటుగా మాట్లాడినందుకు ఫీల్ అయినా పర్వాలేదు. ఇక్కడ పోతన గారి విగ్రహం ఇక్కడ కాదు, మున్సిపాలిటీ ఈ చెత్తబళ్ళు మధ్యలో ఇక్కడ కాదు. చూడండి, తాగుబోతులు కూర్చోవడానికి సరిపడా ఉంది. ఇదంతా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తాగుబోతులు అయితేనే ఇలాంటి జరుగుద్ది. చూడండి, చెత్త బండ్ల మధ్యలో అక్కడ మున్సిపాలిటీ, ఈ మున్సిపాలిటీ బళ్ళ మధ్యలో ఇది పెట్టారు. ఇదేనా? ఇది వరకు సుబేదారి జంక్షన్ లో ఉండేటువంటి ఈ పోతన గారిని ఇప్పుడు ఇదంతా కాదు, ఆ గతం తవ్వుకోవడం కాదు, ఇది ఇలాగే పెడితే పెట్టండి. కానీ చక్కగా రాతితో పోతన గారి అంత ఎత్తు విగ్రహం చెక్కి మంచి చౌరస్తాలో పెట్టి అద్భుతంగా ఒక పోతన పార్కు తయారు చేసి, ఆయన మార్కు ఈ ఓరుగల్లు ఏకశిలానగరం మీద ఎలా ఉందో, బెమ్మర గ్రామం యొక్క గొప్పతనం వెనకాల గుడ్డ చిత్రాలతో వివరంగా ఉండేటట్లు ఇది రాతి మీద రాసి చెక్కించాలి. దాని వివరం ఇక్కడ ఉండాలి. పోతన గారి గొప్పతనానికి సొమ్ములు ఖర్చు పెట్టకుండా ఈ దేశాన్ని నాశనం చేయడానికి, ధ్వంసం చేయడానికి ప్రయత్నించేటువంటి పోరంబోకులు జీతాలకు ఖర్చు పెడతారా? ఖర్చు ఇందులో ట్యాక్సుల డబ్బులు, దేవాలయాల సొమ్ము దేనికి ఖర్చు పెడుతున్నారు? ఇటువంటి మహనీయుల యొక్క మూర్తులు ప్రతిష్ఠించడానికి. ఓరుగల్లు అంటే కాకతీయులు, ఓరుగల్లు అంటే బెమ్మర అంటే పోతన గారు, పోతన అంటే భాగవతం. ఆ భాగవతం చదివి మనం భాగవతం. కాబట్టి పోతనామాత్యులకి, బెమ్మర పోతనామాత్యులకి, బోలో సీతారామచంద్రమూర్తి భగవానికి నమ. పార్వతీపతే హర హర మహాదేవ. 6 నెలల నుంచి ఇలానే ఉందని చెప్తున్నారు. ఎన్ని నెలలైనా ఇలాగే ఉంటది. నైనా 6 నెలల నుంచి ఇక్కడే ఉందా? పెట్టి కూర్చో, పెట్టేడువే. ఏమో ఇది సమస్యలు సార్. ఎంత వచ్చిన ఆవిడే, అదే మనం అంటే ఆవిడే.